హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది ఓటీవీ వీడియోస్ పెట్టినప్పుడు మీరు సరిగ్గా అంటే చూడలేదా, తీయలేదా అని. మామూలుగా అయితే కొంచెం ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కువగా తీసామన్నమాట. షార్ట్ వీడియోస్ ఏమో అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే తీసాము. వాటిని ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈరోజైతే ఇంకా మొత్తం కూర్చొని అవే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మేము చూసిన ప్లేసెస్ వరకు నాకు ఐడియా ఉన్నంత వరకు మొత్తం అన్నీ చూపించేస్తాను. నాకు సిమిలర్గా అరకులానే అనిపించింది. అక్కడేమో కాఫీ ఉంటాయి, ఇక్కడేమో టీ ఎస్టేట్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే కొంచెం ఏంటంటే అక్కడ వేసే పంటలకి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మేమున్న కాటేజ్ దగ్గర వచ్చేసి ఇక్కడ పండేవి ఎక్కువగా నేను చూసింది క్యారెట్, బీట్రూట్, ఆనియన్, ఆలు, క్యాబేజీ ఇలాంటివి ఎక్కువగా వేశారనమాట. ఎందుకంటే నేను చూసి దగ్గర నుంచి చూసాం కాబట్టి తెలుస్తుంది. మీరు ఆల్రెడీ ఫుల్ వీడియో చూసుంటే క్యారెట్ దగ్గరికి వెళ్ళి మేము చూడడం, అవి తీయడం, తీసుకురావడం, తినడం కూడా జరిగిందనమాట. అంటే అంత ఫ్రెష్గా ఉన్నవి, అంత కలర్ఫుల్గా ఉన్నాయి, మన దగ్గరికి వచ్చేసరికి అలాగ అయిపోతాయి అనేసి అలా అనుకున్నాము. అక్కడ ఎన్ని వేస్ట్ అవుతున్నాయి అని కూడా అనుకున్నాము. ఇప్పటికే అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి బీట్రూట్ అనమాట. బీట్రూట్ ఇట్లా ఉంది, ఇంక ఇది అవ్వలేదు, కొంచెం చిన్నగా ఉందంట సైజ్. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇంకొక 2 వీక్స్ తర్వాత దీన్ని తీస్తారంట. దీని పక్కన క్యారెట్ ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి మేమైతే బయటకు వెళ్ళాము, నేను యోధ. కాటేజ్ పక్కన నుంచి ఇలా మట్టి రోడ్డు ఉంది, అక్కడ వచ్చేసి వెనక లారీ ఉందన్నమాట. అక్కడ నుంచి ఇంకా లోడ్ అయితే వేస్తున్నారు. పెద్ద పెద్దవి, మంచి సైజు ఉన్నవి, కలర్ ఉన్నవి, ఎక్కడ డ్యామేజ్ లేనివి మాత్రమే బయటికి అంటే వేరే కంట్రీస్కి అలాగా ఎక్స్పోర్ట్ చేస్తారనుకుంటా. మామూలుగా ఉన్నవి కొంచెం ఇట్లా తీసేటప్పుడు ఇరిగిపోయినవి అవి మాత్రం అంతా పడేశారు, తొక్కేస్తున్నారు. వాటిని తర్వాత తీస్తారో లేదో యూజ్ అవ్వమని చెప్పారు. నాకైతే చాలా ఇష్టం ఇట్లా గ్రీనరీగా ఉన్నవి. అంటే మంచి పెద్ద పెద్ద ఫుడ్డు, పెద్ద పెద్దగా చూడాల్సినవి, ఇండోర్వి అవేం పెద్దగా నచ్చదు. నేచర్ అంటేనే, ప్రకృతి అంటేనే చాలా ఇష్టం అనమాట నాకు. గ్రీనరీగా, చల్లగా, వర్షం పడుతూ అలా ఉంటే ఎక్కువ ఇష్టము. అందుకే నాకు ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్లో నేను వెళ్ళిన తర్వాత ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంది అరకు అనమాట. అరకు తర్వాత ఊటీ కూడా నచ్చింది. కాకపోతే ఏంటంటే మేము ఫస్ట్ చూసినప్పుడు ఏంటి మే నెలలో వీళ్ళు స్వెటర్స్ వేసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు స్వెటర్స్ వేసుకున్నారు. మనకి మే నెల, వాళ్ళకి అట్లా ఏమి ఉండదు, చల్లగా ఉంటుందన్నమాట. మొత్తం శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న, జెంట్స్ లేడీస్ ఎవరు తేడా లేకుండా అంత చలికి తట్టుకోవాలి కాబట్టి వాళ్ళు మే నెలలో కూడా స్వెటర్స్ వేసుకుంటున్నారు. మేము వెళ్ళిన కాటేజ్ నుండి వెళ్ళామని చెప్పాను కదా, ఇక్కడ దిగడానికి ఇలా ఉంది. దిగడానికే కష్టమైంది. కాకపోతే వాళ్ళు క్యారెట్ బస్తాలు వేసుకొని మూటలు ఎత్తుకొని వస్తున్నారు. రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. మన పని మనకి ఎలాగో, వాళ్ళ పని వాళ్ళకి అలాగా. ఇలా ఉందన్నమాట క్యారెట్ అయితే. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి ఇంకొంచెం చిన్నగా ఉందంట. లోపల వైపు తీస్తుంటే అక్కడికి వెళ్ళాము, మేము కూడా ప్రయోగాలు చేసామన్నమాట. మాకైతే రాలేదు, వాళ్ళ దగ్గర ఉన్నది అది దాంతో తీసుకొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ వీడియో చూడాలంటే